5/5/2024 తేదీన అనగా ఈరోజు ఒరిజినల్ దస్తావేజును సేలం ప్రభుత్వ చరణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది. దానిని అదే రోజు సాయంత్రము ఒరిజినల్ దస్తావేజులో వాపసు ఇవ్వడం జరిగినది. జెరాక్స్ కాపీలు ఈ దస్తావేజుకు సంబంధించిన జెరాక్స్ కాపీలు ఇస్తున్నారనేది అవాస్తవము. శంకర్ వాసు గారి పేరు మీద తనఖా డాక్యుమెంట్ చేయించుకోవడం జరిగింది గాంధీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఈరోజు నేను అది వాపస్ తీసుకుంటున్నాను. జిరాక్స్ ఇవ్వడం అనేది అబద్ధం, ఒరిజినల్లే తీసుకుంటున్నాను. నెల్లూరు వేపలవాది సబ్ రిజిస్ట్రార్స్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికిచ్చారు. ఇక్కడ మా ఎటువంటి అసౌకర్యం జరుగుతుంది అని సడన్గా జరిగింది. నేను నాగేంద్ర నా పేరు. నేను ఈరోజు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే నాకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో బయట జిరాక్స్లు ఇస్తున్నారు ఆదాయ కాకుండా, కానీ నా మాత్రం ఒరిజినల్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది. మరియు నేను ఈరోజు వ్యాలిడ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను, అది కూడా ఈరోజు ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలా మంది జిరాక్స్ తీసుకున్నారని వాళ్ళ అపోహలు ఉన్నారు. అలా ఏం జరగట్లేదు. మంచిగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. వర్చువల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, మంచిగా ఉందండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మంచిగా ప్రాబ్లం లేకుండా అవుతా ఉంది. రిసీవింగ్ మంచిగా ఉంది. వర్క్ పర్పస్ అయితే మంచిగా చేస్తున్నారు. సో మాకు వర్చువల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. అలా ఏమి అబద్ధాలు చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. ఐ ఆమ్ సో వెరీ హ్యాపీ. ఈరోజు గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నేను హాజరయ్యాను. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయో జెరాక్స్ కాపీ ఇస్తున్నారనేది దయచేసి దాన్ని నమ్మకండి. అండ్ ఇక్కడ పనులన్నీ నేను చూసాను, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నేను ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజులు మాకు ఇచ్చేసారు. నేను టీవీలో వచ్చినాయని అవాస్తవాలు. మీ రాష్ట్ర గవర్నమెంట్కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2.0 జీవో బాగుంది సార్. నేను తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసి ఒరిజినల్ ఇస్తున్నాను సార్. ఈ సిస్టమ్ బాగుంది సార్. మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్ ఇస్తున్నారని చెప్పారు, కానీ అదంతా అపోహ. ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమి జరగదు. ప్రొఫెసర్ రమణారెడ్డి, ఎస్వి యూనివర్సిటీ. సో రీసెంట్గా నరేంద్ర నగర్లో నేను ఒక ఫ్లాట్ కొన్నాను. 4 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయింది. దీనిపైన ఊరికే లేదు, మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా ఒరిజినల్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో వాటి నుంచి శుద్ధ అబద్ధం. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్, మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్ ఇస్తున్నారు. దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి. ఇది పక్కాగా జరుగుతుంది. మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి. ఏమి ఇది జిరాక్స్ కాపీలు కాదు, ఇది ఒరిజినల్ మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానాలు అవగాహనలు లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్ గా, ఒక ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను. నాకు సకాలంలో రిజిస్ట్రేషన్ అయినది. అయితే నాకు ఇచ్చినటువంటిది ఒరిజినల్ కాపీ నాకు ఇచ్చారు. ఇది జిరాక్స్ కాపీ అనడం అవాస్తవం. జిరాక్స్ కాపీ కాదు, ఒరిజినల్ ఇవ్వడమే జరిగింది. నా పేరు శ్రీకాంత్ అండి. నేను నేరేడు వలస భీముల రిజిస్టర్ ఆఫీస్లో సైట్ కొన్నానండి. నేను భీములపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీఛార్జ్ చేశారు. 2.0లో రీఛార్జ్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగారండి. అది ఎవరు చెప్పారు అబద్ధం అనేది. నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు. ఆ అబద్ధాన్ని ఎవరు నమ్మకం దయచేసి దానికోసం నేను చెప్తానండి. థ్యాంక్ యూ అండి.